ప్రైజ్ ది లార్డ్. ప్రభునామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ సమయంలో ఇలా ఆదివారపు దినానికి మరలా మనము రావడానికి ప్రభు సహాయం చేసి ఉంటున్నారు. ఈ యొక్క ఆ ఉదయకాలపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రభు నామంలో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈ దినాన్ని దేవుడు మనతో ఒక అద్భుతమైన మన జీవితాల్లో ఒక అద్భుతం చేయాలనేటువంటి ఆశతో నేనున్నాను. ఈ సమయంలో పిల్లరా వాక్యంలోకి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొక ఆదివారపు దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు నాయన, మీకు స్తోత్రాలు. ఈ ఆదివారపు దినాన్ని ప్రభువా నాయన మీరు మాతో మాట్లాడుతున్నారు, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. కొన్ని పరిస్థితులు బట్టి మేము ప్రభువా మందిరంలో ప్రభా కలవలేకపోయినప్పటికీ కూడా తండ్రి, కలిసి ఆరాధన చేసుకొని లేకపోయినప్పటికీ ఈ విధముగా ప్రభా ఆన్లైన్ ద్వారా ప్రభా దేవా మేము ఇంటి దగ్గరే ఉండి ఎక్కడి వారు అక్కడే ప్రభా మీ వాక్యం వినడానికి తండ్రి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ ప్రత్యేకమైన సహాయాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. బిడ్డలందరినీ ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆయా స్థలాల్లో ఉండి వాక్యాన్ని వింటున్నారు. మీ కృపలో బిడ్డలను భద్రపరచమని మనవి చేస్తున్నాను. మహిమ ఘనత ప్రభావం పొందండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో ఇది ఆదివారపు ఆరాధన కనుక ఆరాధన క్రమాన్ని మనము ఫాలో అవుదాం. ఆ విధంగానే మనము నేరుగా వాక్యంలోకి వెళ్ళడం కాదు, కానీ కొన్ని విషయాలు మీకు నేను క్రమ ప్రకారంగా జరిగించాలని ఆశపడుతున్నాను. ఈ సమయంలో మనం ఆరాధన అయిన తర్వాత మందిరంలో పాటలన్నీ అయిన తర్వాత రెస్పాన్స్ రీడింగ్ ఉంటుంది, ఉత్తర ప్రత్యుత్తరాలు ఉంటాయి మనకి. ఈ దినాన్ని ఉత్తర ప్రత్యుత్తరాలుగా కీర్తన గ్రంథం నుండి 91వ కీర్తన మనము తీసుకొని 16వ వచనం వరకు చదువుకుందాం. ఆదివారపు ఆరాధనగానే మనము ఆన్లైన్లో మనం కొనసాగిద్దాం. దేవునికి స్తోత్రం. ఈ విషయంలో 91వ కీర్తన మొదటి నుండి 16 వచనాల వరకు మార్చి మనం చదువుకుందాం. ఓకే, ప్రైజ్ ది లార్డ్. నేను ఒక వచనం చదువుతాను, మధ్యలో ఒక సమయాన్ని ఇస్తాను. మరలా మీరు 2వ వచనాన్ని చదివిన తర్వాత నేను 3వ వచనాన్ని చదువుతాను. అందరూ బైబిల్ ఉన్నవారు అందరూ బైబిల్ తీసుకోనండి. ఏదో ఇలా కూర్చొని వింటున్నట్టుగా కాదు, కానీ ఆరాధనకు మనము వచ్చేటప్పుడు కుటుంబంతో సహా మీరందరూ కలిసి వచ్చి కూర్చొని వింటారనేటువంటిది నా ఆశ. కనుక అందరం వాక్యం తెరిచి వాక్యాన్ని మనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. ఓకే, ఎస్. 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. 2వ వచనాన్ని మీరు చదవండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ గాడ్. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఎస్, ఆమేన్, ఆమేన్. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను. ప్రైజ్ గాడ్. భయపడకందు. ఇంకా నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, ఏ అపాయము నీ యొద్దకు రాదు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ తగులకుండా నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఈ సమయంలో ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాం. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను,
నా రక్షణ అతనికి చూపించెదను. దేవుడు మన వినికిడిలో వాక్యమును దీవించునుగాక. ఈ సమయంలో పిల్లరా కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. అనౌన్స్మెంట్స్ ముందుగా ఆఫరింగ్ ఉంది. కానుకలు మనం తీసుకుందాం. కానుకల విషయంలో ఒక మాట చెప్తాను. దయచేసి మీరు మందిరానికి ఇవ్వాల్సినటువంటి కానుకలను ఈరోజు కుటుంబం ప్రకారంగా మీరు కలెక్ట్ చేసి మీ దగ్గర ఉంచండి. ఈ కానుకలు ఎవరికి పంపించడానికి కానీ ఎక్కడికి ఇవ్వడానికి కానీ ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఈ కానుకలు మందిరంలోకి రావాలి. మీ కుటుంబంలో మీరు అందరూ కలిసి కూర్చుంటారు కనుక మీరు కానుకలను తీసి ఒక దగ్గర ఉంచండి. మళ్ళీ ఎప్పుడైతే మందిరానికి రావడానికి దేవుడు మార్గం తెరుస్తాడో అప్పుడు అందరూ కలిసి వచ్చినప్పుడు మీ కానుకలు తీసుకొచ్చి మందిరంలో వేయండి. ఎందుకంటే మందిరానికి చాలా అవసరతలు ఉంటాయి. మీ అందరికీ తెలుసు, వాచ్మెన్కి మందిరం అది పే చేయాలి, దేవుని సేవకునికి మరి శాలరీ పే చేయాలి, అదే సమయంలో ఇంకా చాలా విషయాలకి మందిరం కొరకు ఉపయోగించాలి. కనుక మందిరం యొక్క కానుకలను దయచేసి మీరు తీసి ఈ సమయం లోపల జాగ్రత్తగా ఓ దగ్గర ఉంచి మళ్ళా మీరు మందిరానికి వచ్చినప్పుడు ఒకవేళ కానీ మే 31 వరకు ఇలాగే ఉంటుంది అని చెప్పారు కనుక ప్రతి ఆదివారం ఇలాగే ఆరాధన ఉంటుంది. కనుక ఈ ఆరాధన ఇలా జరుగుతున్న సమయాల లోపల ఇంటి దగ్గర మీరే కానుకలు తీయండి. దశమ భాగాల్ని వేయవలసినటువంటి కానుకల్ని మీరు అందరూ కలిసి కలెక్ట్ చేసి మీరు ఒక దగ్గర ఉంచి వాటిని మే 31 అయిన తరువాత మళ్ళా మనకి మందిరంలోకి మార్గాలు దేవుడు తెరిచినప్పుడు ఆ కానుకలు తీసుకుని వచ్చి కానుకల పెట్టెలో మీరు వేయాల్సిందిగా ప్రభు నామములో మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. కానుకలు తీసుకుందాం ఈ సమయంలో. కలెక్ట్ ద ఆఫరింగ్స్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కలెక్ట్ చేసి ఉంటారు అనుకుంటున్నాను నేను ఈ సమయంలో. ఓకే, కానుకల కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవ, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలు ఇదిగో ప్రభు నిన్ను ప్రేమించి తీసుకొచ్చినటువంటి కానుకలు బట్టి మీకు వందనాలు. కానుకలను దీవించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇదిగో నాయన, బిడ్డలు ప్రేమతో తీసుకొని ఇస్తున్నారు. వాక్య ప్రకారమైనటువంటి రీతిగా ప్రభువా వాళ్ళు ఇస్తున్నారు కనుక నాయన, ఇచ్చేవారిని నువ్వు దీవించే దేవుడు ప్రభువా. ఎప్పుడు ఇవ్వబడినని సెలవిచ్చావు కనుక ఆ మాట, ఆ వాగ్దానము ప్రభువా వారి జీవితాల్లో వారి ఫైనాన్స్ మీదకి నాయన బలముగా వచ్చుగాక అని పలుకుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. మీరు మహిమ పొందండి, కానుకలను దీవించండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ప్రత్యేకమైన ప్రార్థనలు కానీ ఇవన్నీ కూడా నేను ఆఖరిని ముగించే ముందు నేను ప్రార్థన చేస్తాను ఈ సమయంలో. కనుక ఇప్పుడు ఆ ప్రార్థనను కాదు కానీ ఆఫరింగ్ కొరకు మనం ప్రార్థన చేసుకున్నాం ఈ సమయంలో. రెండవది ప్రాముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. మే 31 వరకు కూడా మనం ఇలాగే ఆరాధన కొనసాగిస్తాం. ఎందుకంటే గవర్నమెంట్ వారి యొక్క ఆర్డర్ ప్రకారంగా, స్టీల్ ప్లాంట్లో ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారంగా, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా పెద్దలు మీకు అందరికీ మెసేజ్ పెట్టారు. మే 31 వరకు ఆన్లైన్లోనే దేవుని వాక్యాన్ని వింటామని. బుధవారము, శనివారము, ఆదివారం కూడా ఈ 3 దినాలు ఆన్లైన్లోనే వాక్యం ఉంటాం మనం. ఈ దినాన్ని, మన శనివారపు దినాన్ని చాలామంది వాక్యాన్ని విన్నారు, నాకు రెస్పాండ్ అవుతున్నారు. చాలా సంతోషం ఆ విషయం లోపల. మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. ముఖ్యంగా ప్రాముఖ్యమైనటువంటిది ఈ యొక్క సెకండ్ వేవ్లో చాలా ప్రమాదకరంగా ఉంది. మనకు తెలుస్తూ ఉంది, న్యూస్ వింటున్నాం. తర్వాత ఆక్సిజన్ విషయంలో, వాటి విషయంలో మనకు తెలుస్తుంది. కనుక దయచేసి ఎవరు కూడా మూర్ఖంగా లేకపోతే తొందరపాటుగా ఆయా ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి. ఇది మళ్ళా ఇంట్లో ఉండేటువంటి సమయం ఇది. ఇంతకుముందు ఎలాగైతే ప్రారంభం లోపల లాక్డౌన్ విధించారో మరలా లాక్డౌన్ విధించేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కనుక ఇప్పుడైనా సరే బయటకు సాధ్యమైనంత వరకు వెళ్లకుండా, ఒకవేళ వెళ్ళినప్పటికీ కూడా ఆ కోవిడ్ తాలూకా ప్రిన్సిపల్స్ చాలా జాగ్రత్తగా మీరు వాటిని పాటించి, మాస్క్ ధరించుకొని, శానిటైజర్ పర్సనల్గా ఒక చిన్న మీ దగ్గర ఉంచుకోండి. స్త్రీలు మీరు బయటకు వెళ్ళినా, పురుషులు బయటకు వెళ్ళినా మీ బ్యాగులో కానీ మీ జోబులో కానీ పర్సనల్ శానిటైజర్ మీరు ఉంచుకోనండి. ఎప్పటికప్పుడు మీరు చేతులు, హ్యాండ్స్ క్లీన్ చేసుకోనండి.
మాస్క్ మాత్రం దయచేసి నోటి మీద కాదు కానీ గెడ్డం కింద కాదు కానీ ముక్కు వరకు మాస్క్ను మూసుకొని మనం వెళ్ళినట్లయితే దేవుడు మనకి సహాయం చేస్తాడు. చాలా సమయాల్లో మనం వింటున్నాం, ఈ సమయంలో పిల్లరా మన ప్రియుల్ని చాలామందిని కోల్పోయాం మనం. ముఖ్యంగా మనందరికీ బాగా తెలిసినటువంటి దేవుని సేవకుడు అగనంపూడిలో బీకే రావు గారు మనకు తెలుసు. ఆయన ప్రభువునందు నిద్రించడం అనేటువంటిది చాలా విచారకరమైనటువంటి సంగతి. నాకు బాగా తెలిసినటువంటి వారు, స్టీల్ ప్లాంట్ పెట్టక ముందు నుంచే ఆయన మాకు తెలుసు. ఆయన మా ప్రాంతం, మేము అందరం కలిసి ఒకే దగ్గర ప్రాంతం కనుక. కానీ ఆయన ప్రభువునందు నిద్రించారు. సంఘం ఉంది పిల్లరా, దేవుడు వారికి సహాయం చేసేలాగా నా కుటుంబం కొరకు ప్రార్థించండి. అలాగే చాలామంది దేవుని సేవకులు సిటీలో అయినట్లయితే ప్రభువునందు నిద్రించారు. వారి కుటుంబాల కొరకు, తర్వాత విడిచి వెళ్ళినటువంటి వారి సంఘము కొరకు, కట్టబడినటువంటి సంఘము తిరిగి మళ్ళా అది అభివృద్ధి పొందడానికి దేవుడు ఒక అద్భుతమైన రీతిగా ద్వారాలు తెరిచి మనుషుల్ని లేపి సేవకుల్ని మళ్ళీ తయారు చేసి ఆ మందిరం కొరకు దాన్ని కొనసాగించడానికి నమ్మకమైనటువంటి సేవకుల్ని దేవుడు లేపేలాగున దయచేసి ప్రార్థన చేయండి. ముఖ్యంగా ఆ సేవకులు వెళ్ళిపోయిన తర్వాత చాలామంది సేవకులు అయినట్లయితే యవనస్తులైన పిల్లలు 45 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి సేవకులు ప్రభువునందు నిద్రిస్తే పిల్లరా, ఒక విధంగా చెప్పాలంటే ఆ విడిచి వెళ్ళినటువంటి భార్యలు కానీ ఆ పిల్లలు కానీ చాలా బాధాకరమైనటువంటి సంగతి. వారి కొరకు దయచేసి మీరందరూ మీ ప్రార్థనలో వారి ఆదరణ కొరకు, వారి సహాయం కొరకు, ఆ సంఘములు మళ్ళా తిరిగి బలమైన రీతిగా కట్టబడేటట్లుగా ప్రార్థించాల్సిందిగా ప్రభు నామములో నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. అది మన బాధ్యత. దేవునికి స్తోత్రం ఆ విషయంలో. కనుక ఈ విషయాలు మీరు గమనించండి. దీస్ ఆర్ ది అనౌన్స్మెంట్స్. మళ్ళా మీకు ఎప్పటికప్పుడు పెద్దలు మీకు అన్ని విషయాలు తెలియజేస్తారు. వాట్సాప్ ద్వారా మెసేజ్లు పెడుతున్నారు కనుక పెద్దలు అలర్ట్గా ఉన్నారు, అన్ని విషయాలు తెలియజేస్తున్నారు కనుక ఆ విషయంలో మీరు ఫాలో అవ్వండి. ఒకవేళ ఏ విషయాలైనా సరే మీకు కావాలనుకున్నట్టయితే దయచేసి నాకు కానీ పెద్దలకు కానీ మీరు ఫోన్ చేయండి. పర్సనల్గా వ్యక్తిగతంగా మీరు ఫోన్ చేయండి. ఏ సమయంలోనైనా మీరు ఫోన్ చేయొచ్చు. మీకు ఎవరికైనా బలహీనతలుగా ఉన్నా, ఒంట్లో బాగులేకపోయినప్పటికీ కూడా దయచేసి నాకు కూడా మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఒకవేళ ఇంకా ఏదైనా అవసరాలు ఉన్నట్లయితే పెద్దలకు ఫోన్ చేయండి. పెద్దలు కూడా వెంటనే వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు. కానీ పెద్దల కొరకు కూడా మీరు ప్రార్థించాల్సిందిగా మనవి చేస్తున్నాను. తరువాత మన సంఘంలో చాలామంది జ్వరాలు ఉన్నాయి, చాలామంది బాధపడుతున్నారు జ్వరాలతో వాటితో. కనుక సంఘంలో ఉన్న కుటుంబాలు, మీకు ఏ కుటుంబం జ్ఞాపకం వస్తే ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మీ దగ్గర ఏవైనా ఫోన్ నెంబర్స్ ఉంటే వారికి ఫోన్ చేసి వారి యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకోండి. దాన్ని బట్టి చాలా మంచిది. సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ అభిమానము పెరగడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ విషయాలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభునామంలో మనవి చేస్తుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయంలో వాక్యంలోకి వెళ్దాం. మనం వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు. వాక్యంలోకి వెళుతున్నాం. మాకు నాయన కావలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి వర్తమానాన్ని మాకు అనుగ్రహించమని మనం చేస్తున్నాం. మహిమ పొందండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లరా, గతించినటువంటి ఆదివారపు దినాన్ని ప్రార్థన మీద మాట్లాడడం జరిగింది. ఉదయకాలపు ప్రార్థన, మధ్యాహ్నకాలపు ప్రార్థన, సాయంకాలపు ప్రార్థన, రాత్రి ప్రార్థన అని చెప్పి 4 ప్రార్థన అంశాల మీద, ప్రార్థనల మీద మాట్లాడాం. ఉదయకాలపు ప్రార్థనలో ఏముంటుంది, మధ్యాహ్న కాలపు ప్రార్థనలో ఏముంటుంది, సాయంకాలం ప్రార్థన చేస్తే ఏమొస్తుంది, రాత్రి ప్రార్థన చేస్తే ఏమి జరుగుద్ది అంటే ఈ 4 ప్రార్థనలో దేవుడు ఎంత రహస్యాన్ని, దేవుని ఉద్దేశాన్ని దాచిపెట్టాడు అనేటువంటి దాని గురించి గతించిన ఆదివారపు దినాన్ని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈ దినాన్ని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నందుకు వెళ్తున్నాం పిల్లరా. ఎందుకంటే ఈ దినాల్లో ఇది చాలా భయంకరమైన దినాలు. మరణదూత చాలా దారుణంగా వీధులలో, ఇళ్లల్లో, రోడ్ల మీద సంచరించేటువంటి దినాలు మనం చూస్తున్నాం.
చాలామంది కొన్ని సమయాల్లో సిటీలోకి వెళ్తున్నప్పుడు ఆ చావుల మంది దగ్గర చూస్తే ఆ బ్రిడ్జి కింద ఎంతోమంది గుండెలు కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. ఆ క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ దగ్గర కూడా చాలామంది ఉంటున్నారు. అక్కడ కూడా ఎక్కువ మంది రాలేకపోతున్నారు. కొన్ని సమయాల్లో ప్రియుల్ని చూడలేకపోతున్నారు పిల్లరా. కనుక మరణదూత అన్ని ప్రాంతాల్లో చాలా పగడబందీగా మనుషులందరినీ, చాలామందిని, సాధ్యమైనంత వరకు మనుషుల్ని తీసేయడానికే వాడి యొక్క ప్లాన్. మరణదూత యొక్క దాని పేరే మరణదూత. మరణదూత యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే సాధ్యమైనంత వరకు పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపకుండా మనుషులను నరకానికి తీసుకుని వెళ్ళిపోవడం అనేటువంటిది మరణదూత యొక్క ప్రాముఖ్యత. బట్ ప్రైజ్ ది లార్డ్, దేవుని వాక్యంలో ఒక మాట ఏముందంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట 6వ అధ్యాయంలో ఒక మాట ఏమంటాడంటే 12వ వచనంలో, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అంటాడు. ఇది మనము వీరితోటి పోరాడేటువంటి సమయం. ప్రార్థన చేసేటప్పుడు పిల్లరా, ఆ ప్రార్థన ఎంత శక్తివంతమైనటువంటిదో గతించిన ఆదివారపు దినాన్ని మనం పరిశీలన చేసాం. ఈ సమయం లోపల పోరాడడానికి మనకు ఏది అవసరం అనేటువంటిది జాగ్రత్తగా మనం చూస్తే పిల్లరా, 17వ వచనంలో ఏముంటుందంటే, మరియు రక్షణను స్థిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకున్నాడు అనేటువంటి మాట. పోరాడడానికి ఖడ్గం కావాలి. ఈ ఖడ్గం గురించి ఏమంటాడంటే దేవుని వాక్యమును ఖడ్గము అనేటువంటి మాట మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ దినాన్ని ఈ దేవుని వాక్యం గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో నేను పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యంలోని ఈ వాక్యం గురించి ఆలోచించినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఏంటంటే, ఏలయనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులో గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరి ఈ వాక్యంలో ఎంత చక్కగా దేవుని వాక్యం గురించి వ్రాయబడిందంటే, ఈ ఖడ్గం ఉందా మనం చూసాం కదా, ఆత్మ ఖడ్గం అన్నాడు, ఎదిరించడానికి, పోరాడడానికి. ఈ ఆత్మ ఖడ్గం గురించి 12వ వచనంలో ఏమంటాడంటే, ఎందుకనగా దేవుని వాక్యము, ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యానికి ఇందులోపల ఈ ఒక్క వచనంలోనే చాలా రకాలుగా ఈ భాగాన్ని విశదీకరించాడు. ఒకటి ఏమన్నాడంటే దేవుని వాక్యము సజీవమై అనేటువంటి మాట. ఆమేన్. ఈ వాక్యానికి జీవం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి, ఈ వాక్యమునకు జీవము, ప్రాణము అనేటువంటి మాట ఉంది. వాక్యముకి దెర్ ఇస్ ఎ గుడ్ లైఫ్ ఇన్ దిస్ వర్డ్. ప్రైజ్ ది లార్డ్. మామూలుగా మాట కాదు, ఇది డెడ్ వర్డ్ కాదు ఏమాత్రం కూడా. ఈ ప్రతి మాటలో కూడా జీవం ఉంది, లైఫ్ ఉందన్నమాట అండి. తర్వాత ఇంకోటి ఏమంటాడంటే బలము గలదై, దీని తాలూకా ప్రభావం ఏంటనేటువంటిది కూడా ఇచ్చాడు. ఈ వాక్యం యొక్క పరిస్థితి ఏంటి అనేటువంటిది ఇచ్చాడు. దీనికి లైఫ్ ఉందని చెప్పాడు. రెండవది, లైఫ్ ఉండడం మాత్రమే కాదు కానీ చాలా బలము గలది అని చెప్పాడు. అది అయిన తర్వాత దీనికి ఉన్నటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏం చెప్పాడంటే రెండు వైపులా వాడి ఉంది అని చెప్పాడు. సరసాధారణంగా మన చేతిలో కత్తున్నా ఏమున్నా ఒకవైపే ఉంటుంది, వాడి అంతాను ఎంత దారున్నా ఒకవైపే ఉంటుంది. కానీ ఈ వాక్యం ఏంటంటే, ఈ వాక్యం మనకు ప్రాణం ఉంది, ప్రైజ్ ది లార్డ్, లైఫ్ ఉంది, అదే సమయంలో బలం ఉంది. ఇంకొక మాట ఏమంటాడంటే ఈ ఖడ్గానికట రెండు అంచులు, అంటే ఇటువైపు అటువైపు కూడా ఇటువంటి రెండు అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి, ప్రైజ్ ది లార్డ్, దారుగా ఉంటుందని అంటాం మనం.
వాడిగా అనేటువంటి మాట మనం మాట్లాడుతున్నాం. దారు కంటే ఇంకా ఇంకా బాగా ఉండేటువంటిది ఏంటంటే వారు అనేటువంటి మాట కదండి. వాడిగా, ఖడ్గము కంటేను వాడిగా ఉండేటువంటి మాట అంటే చాలా దారుగా ఉంటుందన్నమాట అండి. వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగులను విభజించున్నంత మట్టుకు. ఇప్పుడారా వాక్యం యొక్క ప్రాముఖ్యత చెప్తున్నాడు. ఇక్కడ లైఫ్ ఉందన్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండో మాట బలము గలదన్నాడు. మూడో మాట రెండు వైపులా ఆమేన్, రెండంచుల రెండు వైపులా వాడి కలిగినటువంటిదే ఉందన్నాడు. అది అయిన తర్వాత ఏమంటాడంటే ఇది ఏమి చేస్తుందో కూడా చేస్తున్నాడు ఆయన. ఒకటి ప్రాణ ఆత్మలను అన్నాడు. ఆమేన్, ప్రాణ ఆత్మలను అని చెప్పాడు. మనిషి లోపల దేవుని ఆత్మను అంటే మనుష్య ఆత్మకే కానిటువంటి మాట రాయబడి ఉంటుంది. కనుక ఈ వాక్యము మనిషి లోపల నుండి మనస్సు లోపల పనిచేస్తుంది, అదే సమయం లోపల ఆత్మ సంబంధమైన విషయాల మీద పనిచేస్తుంది. ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ప్రైజ్ లార్డ్. హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇప్పుడు దీని గురించి ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది కాదు, కానీ ఇలాంటి వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రైజ్ లార్డ్. ఏకవచనంలో మాట్లాడాలంటే ఈ వచనాన్ని నాకు అనుగ్రహించాడు. ఆమేన్. ఈ వచనాన్ని నీకు అనుగ్రహించాడు, ఈ వాక్యాన్ని నీకు అనుగ్రహించాడు. ప్రైజ్ లార్డ్. ఈ వాక్యము, దేవుని వాక్యము నీకు అనుగ్రహించబడింది. ఈ వాక్యము ప్రాణమున్న వాక్యము, లైఫ్ ఉన్న వాక్యము, బలమైన వాక్యము, శక్తి కలిగిన వాక్యము, రెండంచుల వాడిగలిగినటువంటి ఖడ్గమైనటువంటి వాక్యము, ప్రాణాత్మలను సైతము ఆమేన్ కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించేటువంటి టూ ఎడ్జ్డ్ సోర్డ్. ఈ వాక్యాన్ని, ఈ ఖడ్గాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. కారణం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట ప్రకారంగా ఏలయనగా మనం పోరాడున్నది ఆమేన్ ఒకటి శరీరాలతో కాదు కానీ, ఒకటి ప్రధానులతోనూ, 2 అధికారులతోనూ, 3 ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, 4 ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. కొంతమంది 4 అంటారు, కొంతమంది 5 అంటారు. పోనీ ఎన్న అనండి, ఎన్నెన్నో పర్లేదు. కానీ ఏమైనప్పటికీ కూడా అవన్నీ దురాత్మల సమూహాలు. వాటితో పోరాడడానికి ఆమేన్ దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనొక్కడనే పోరాడాలి వాటితో, నువ్వొక్కడవే పోరాడాలి ఈ సమయం లోపల. అందుకే దేవుడు ఈ వాక్యాన్ని, ఈ ఖడ్గాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. అందుకని ఏమంటాడంటే ఈ సమయం లోపల ఇంత శక్తివంతమైనటువంటి వాక్యము నీకు ఇవ్వబడింది. ప్రైజ్ లార్డ్. తర్వాత ఇంకొక మాట ఏంటంటే హౌ ద వర్డ్ విల్ కమ్ ఇన్ టు అవర్ హార్ట్స్. ఇంత శక్తివంతమైనటువంటి వాక్యము హృదయము లోపలకు వెళ్ళి పరిశోధించడానికి ఈ వాక్యము మన హృదయము లోపలికి ఎలాగ వస్తుంది అనేటువంటిది ఒక ప్రశ్న. చాలాసార్లు చెప్పాను ఈ మాట, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యంలో ఉన్నటువంటి మాటే మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక, అందరికీ తెలిసినటువంటి వాక్యమే. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంది. ఏముందా అంటే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. ఆమేన్. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. ఆమేన్. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పినదేమనగా మీరు వినలేదా, విన్నారు కదా అనేటువంటి మాట. ఇక్కడ ఈ మాట లోపల వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తుని గురించిన మాటే దేవుని వాక్యము. ప్రైజ్ ది లార్డ్. ఇందులో వాక్యం అనే మాట ఎక్కడ లేదు కదండి అనేటువంటి ఆలోచన వస్తుంది కదండి. కానీ ఇందులో ఏముందంటే వినుట క్రీస్తుని గూర్చిన మాట. దేవుని వాక్యం అంటే దేవుని వాక్యమే యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పేటువంటి మాట. ప్రైజ్ ది లార్డ్. ఒకటి కనుక వినుట వలన టు రిసీవ్ ద వర్డ్ వీ నీడ్ ఫెయిత్.
కదా అండి. ఈ వాక్యాన్ని మన హృదయం లోపలికి తీసుకోవడానికట ఇందులో ఉన్న మాట ప్రకారంగానే వినుట వలన విశ్వాసము కలుగును. ఏమి వినుట వలన విశ్వాసము కలుగును? ఆమేన్. వాక్యాన్ని వినుట వలన విశ్వాసము కలుగును. ప్రైజ్ లార్డ్. తర్వాత హౌ ద ఫెయిత్ విల్ కమ్. ఇందులో ఉన్నటువంటి మాటే వీ నీడ్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మనం వినాలి. ఓకే. తర్వాత హౌ గాడ్ అరేంజ్డ్ దిస్ వెపన్ ఇన్ యువర్ బాడీ. పిల్లరా, ఈ వాక్యాన్ని తీసుకొచ్చి ఎక్కడో పెట్టి దేవుడు అప్పుడప్పుడు వెళ్ళి వాక్యాన్ని తీయమని చెప్పట్లేదు. ఈ వాక్యము లోపల ఫిక్స్ చేసేసాడు దేవుడు. ఆమేన్. మన లోపల కొన్ని ఆర్గాన్స్ కంప్లీట్గా పర్మనెంట్గా ఫిక్స్ చేయబడ్డాయి. గుండె, ఊపిరితిత్తు లోపల ఉన్నవన్నీ కూడా లోపలన్నీ కూడా ఫిక్స్ చేయబడి అవన్నీ తయారు చేయబడి లోపలన్నీ ఏ పార్ట్కి ఆ పార్ట్ చేయబడి తల్లి గర్భంలో ఉంచున్నప్పుడు పైన ఈ స్కిన్తో దేవుడు కప్పేశాడు. లోపల అవన్నీ ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. అందుకే మాట్లాడుతున్నాం. ఐ మీన్ ఎస్. కనుక లోపల దేవుడు వాటన్నిటిని లోపల ఉంచాడు. ప్రైజ్ లార్డ్. తర్వాత ఏంటంటే అంటే ఇవన్నీ లోపల ఉండి అవి పనిచేస్తూ ఉన్నాయి. కొంతమంది ఈరోజు ఫేస్బుక్లో ఒక ఆయన, నా ఫ్రెండ్ ఒక ఆయన ఏం పెట్టాడంటే వాళ్ళ తల్లిగారు 97 సంవత్సరాలు బ్రతికి ఏ జబ్బు లేకుండా మొన్నెప్పుడు చనిపోయిందట. అంటే లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా దేవుడు వాటికి లైఫ్ ఇచ్చాడు కదండి. 97 ఇయర్స్ ఆ గుండె టక్కు 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 టక్కుమని 97 సంవత్సరాలు కొట్టుకుంటూనే ఉంది. బట్ ప్రైజ్ లార్డ్. అంటే లోపల దేవుడు అలా ఫిక్స్ చేశాడు. ఇప్పుడు ఈ ఖడ్గాన్ని కూడా 2 అంచుల వాడి అయినటువంటి ఖడ్గాన్ని దేవుడు మన చేతిలో ఉంచలేదు. ఆయన ఎక్కడో పెట్టి ఆ సమయానికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకురా అని చెప్పలేదు. కానీ లేకపోతే నువ్వు మోకరిస్తే ఆ ఖడ్గం నీ దగ్గరికి వస్తుంది అని చెప్పలేదు. నువ్వు ఇలా పూజలు చేస్తే, లేకపోతే ఇలాగ ప్రార్థన చేస్తే, నువ్వు ఇలాగ డబ్బులు ఇస్తే, నువ్వు ఇలాగ చేస్తే ఆ ఖడ్గం నీకు వస్తుంది అనేటువంటి మాట చెప్పకుండా ఆయన ఏమన్నాడంటే, ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు రక్తములో కడగబడ్డావో, ఆమేన్, నీ పాపములు ఒప్పుకొని దేవుని బిడ్డగా చేయబడి బ్యాప్టిజం తీసుకున్నావో, ఆ దినాన్నే దేవుడు నీకు ఆ ఖడ్గాన్ని నీ లోపల ఫిక్స్ చేసేసాడు. ఆయన హీ ఫిక్స్డ్ దట్ సోడ్. ఆమేన్. అయితే ఏ ప్రాంతాల్లో ఆయన వాక్యాన్ని ఫిక్స్ చేశాడండి? ఈ వాక్యాన్ని ఏ ఏ ప్రాంతాల్లో ఉంచాడు మనం యుద్ధం చేయడానికి, ప్రయాసపడడానికి, పోరాడడానికి అనేటువంటిది మనము చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే అందులోపల ఒక భాగాన్ని మనం చూద్దాం. ఎక్కడెక్కడైతే ఈ వాక్యాన్ని మన కొరకు ఆయన ఫిక్స్ చేసేసాడు, అంతే ఉంచేశాడు. ఇంకా ఆ వాక్యం బయటకు ఏమాత్రం పోదు. ఆ ఖడ్గం ఏమాత్రం ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్ళదు. అందుకనే మనం వాడకపోతే ఆ ఖడ్గం అలాగే ఉంటుంది. మనం వాడితే ఖడ్గం పనిచేస్తుంది. 2 అంచుల వాడి అని ఖడ్గం పనిచేస్తుంది కదండి. ఎక్కడ దేవుడు దాచాడు అనేటువంటిది మనం ఒకసారి పరిశీలన చేస్తే ఒకసారి చూడండి. ఈ సమయం లోపల రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయము 8వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట ఏముందంటే, అదేమనగా, ఆమేన్, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం, అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను, ప్రైజ్ ది లార్డ్, నంబర్ 1, రెండవది నీ నోటను, మూడవది నీ హృదయంలోనూ ఉన్నది. ఆమేన్. ఉన్నది అంటే దట్ ఇస్ ఫిక్స్డ్. ప్రైజ్ ది లార్డ్. రాబోతుంది అని కానీ, వస్తుంది అని కానీ, నువ్వు ఇలాగ చేస్తే వస్తుందని కానీ ఏమీ లేదు ఏమాత్రం కూడా. ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలో నీ పాపాలు కడుగబడి బ్యాప్టిజం తీసుకొని దేవుని బిడ్డగా నువ్వు ఎప్పుడైతే చేయబడ్డావో, యేసుక్రీస్తు బిడ్డగా చేయబడ్డావో, అప్పుడే దేవుడు ఏం చేశాడంటే ఈ 3 ప్రాంతాల్లో దేవుడు ఆ వాక్యాన్ని స్థిరపరిచాడు. ఆయన ఉంచేశాడు. ఉన్నది అనే మాట మనం మాట్లాడుతున్నాం. ఆయన వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. ఎస్. ఆ తరువాత అది మేము ప్రకటించు వాక్యమే. సరే, 8వ వచనం, వాక్యము, ఆమేన్, వాక్యము ఈజ్ నథింగ్ బట్ ద వర్డ్ ఈజ్ నథింగ్ బట్ ద 2-edged sword. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం అట నీ యొద్ద ఉన్నది. ఓకే, దీన్ని మనం పరిశీలించేద్దాం. ఒకటి నీ యొద్ద ఉంది,
రెండవది నీ నోటిలో ఉంది ఈ వాక్యము. మూడవది నీ హృదయంలో ఉన్నది. అంటే 3 ప్లేసెస్లో దేవుడు ఈ వాక్యాన్ని ఫిక్స్ చేశాడు. దేని కొరకంటే మనం పోరాడింది మనుషులతో కాదు, ఆమేన్, అంధకార సంబంధమైన దురాత్మల సమూహములతో. ఒకటి, ఈ దినాల్లో రోడ్ల మీద వీధుల్లో తిరుగుతున్నటువంటి మరణదూత, దానితోనూ కూడా పోరాడి మనుషుల్ని అందులో నుంచి అగ్నిలో నుంచి లాగిన కొంతమందిని లాగడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఖడ్గము దేవుని వాక్యము. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. చూడండి సమయం లోపల ద వర్డ్ ఈజ్ ఇన్ యువర్ మౌత్ కదండి, 3 ప్రాంతాలు. రెండవది ద వర్డ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్. మూడవది ద వర్డ్ ఈజ్ నియర్ టు యూ. కనుక ఈ 3 ప్రాంతాలు చూసాం. ఇందులోపల ఈ 3 ప్రాంతాల్లో దేవుడు వాక్యాన్ని ఉంచడాన్ని బట్టి వాట్ ఈస్ ద బెనిఫిట్స్ ఆఫ్ ది సోర్డ్ ఆఫ్ ద లార్డ్, అది మనకి కారణం ఏంటి అనేటువంటిది. నంబర్ 1లోకి వద్దాం మనం. ఏముందంటే 8వ వచనం లోపల వాక్యము నీ యొద్ద ఉన్నది. ద వర్డ్ ఈజ్ నియర్ యూ. వాక్యము నా యొద్ద ఉంటే నాకేమి జరుగుద్ది? ఆమేన్. నేను ఏ విషయంలో నేను పోరాడగలను? ఉదయకాలపు ప్రార్థన, మధ్యాహ్న కాలపు ప్రార్థన, సాయంకాలపు ప్రార్థన, రాత్రి ప్రార్థన అని చెప్పాం. ఉదయకాలపు ప్రార్థన చేస్తే ఏమొస్తుందో మనం చూసాం కదండి. మధ్యాహ్న కాలపు ప్రార్థన, ఆ మధ్యాహ్న కాలమందు రోగమందు అపాయం, ఏ రోగము రాకుండా అనేటువంటి మాట ఉంటుంది. సాయంకాలపు ప్రార్థన, పడిపోయినటువంటి బలిపీఠాన్ని తిరిగి మళ్ళా కట్టుకొని రోజంతా చేసినటువంటి ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో ఓడిపోతామో దాన్ని అలా తిరిగి కట్టుకొని ప్రభుతో సంబంధాన్ని కంటిన్యూ చేయడానికి ప్రార్థన. ఉదయకాలపు ప్రార్థన, సూర్యుడు ఉదయించినట్లుగా ఆయన మనకు ఉదయించను, ఆయన జ్ఞానము అనేటువంటి మాట మనం చూస్తాం. కనుక ఉదయకాలపు ప్రార్థనలో జ్ఞానాన్ని దేవుడు దాచాడు. మధ్యాహ్న కాలపు ప్రార్థనలో ఏ రోగము రాకుండా ఉండడానికి ప్రార్థించేటువంటి ఆ ప్రార్థన ఉంచాడు. సాయంకాలపు ప్రార్థనలో పడిపోయినటువంటి ఆ యొక్క బలిపీఠాన్ని తిరిగి కట్టి మరలా దాని కొరకు ప్రార్థించడానికి దేవుడు ఆ యొక్క ప్రార్థన ఏర్పాటు చేశాడు. రాత్రికాలమందు మంచిగా నిద్రపోవడానికి, ఆ సుఖనిద్ర కలగడానికి, ప్రైజ్ ది లార్డ్, ఏ అపాయము రాకుండా కాపాడబడడానికి ఆ ప్రార్థన దేవుడు ఏర్పాటు చేశాడు కదండి. ఏమేన్, ఏమేన్. అయితే ఈ సమయం లోపల ఈ వాక్యాన్ని కూడా 3 భాగాల్లో దాచాడు. ఒకటి, వాక్యము నీ యొద్ద ఉన్నది అని చెప్పాడు. కనుక ఈ వాక్యము నా యొద్ద ఉంటే దేని విషయంలో నేను ఈ వాక్యంతో ముందుకు వెళ్ళగలనటువంటి మాట కూడా మనం పరిశీలించుదాం. ఒకటి ఏంటంటే, చూడండి ఒకసారి, అలాగే పాత నిబంధనలో ఒక మాట ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 14వ వచనంలో మంచి మాట నేను చదివి మీకు వినిపిస్తాను. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 14వ. ఓకే. నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది అనేటువంటి మాట. ఆ మాట అనగా దేవుని మాట. ప్రైజ్ ది లార్డ్. నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోటను కూడా ఉన్నది. ఆమేన్. కొత్త నిబంధన రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. ఇదే మాట పాత నిబంధనలో కూడా 30వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 14వ వచనంలో కూడా అదే మాట వ్రాయబడి ఉంది. ఆమేన్. ఇప్పుడు మన వాక్యంలోకి వద్దాం. ఆమేన్. ద వర్డ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఫెయిత్. వినుట వలన విశ్వాసము కలుగును. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం యొక్క ప్రధానమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ వాక్యాన్ని వినుట వలన విశ్వాసము కలుగును. ఆమేన్. కొండలను పెకిలించే విశ్వాసం అనేటువంటి మాట రాయబడి ఉంది. కనుక బలమైన విశ్వాసం, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి మనకు విశ్వాసం కావాలి. ఆమేన్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా మనలోకి వచ్చేయాలి. స్తోత్రం కలుగును గాక. కనుక 11వ అధ్యాయం అంతా మనలోకి వచ్చేయాలనుకుంటే పిల్లరా, వాక్యము చాలా ప్రాముఖ్యం. కనుక ఈ వాక్యం ఏం చేస్తుందంటే, ఈ వాక్యము వినుట వలన ఈ వాక్యం మనకి చేసే పని ఏంటంటే, ఆమేన్, మన లోపల విశ్వాసాన్ని, ఎంత వాక్యం వింటే, హల్లెలూయా, నువ్వు ఎంత వాక్యంతో దగ్గర సంబంధం కలిగి ఉంటే నీ విశ్వాసం ఏమైపోద్దంటే అంత బలపరచబడిపోద్ది. అందుకనే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటాడంటే, ఆ మాటలో ఉన్నటువంటి మాటలోనే మనకు చాలా క్లియర్గా తెలియచేయబడుతుంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో సజీవమై
బలము గలదై. హల్లెలూయా. కనుక ఈ వాక్యము అంత బలమైనదిగా మనకి అంటే బలమైనది, మన విశ్వాసాన్ని బలపరచడానికి ఈ వాక్యం మనకు ఉపయోగపడుతుంది దగ్గర ఉండడాన్ని బట్టి. ద వర్డ్ ఈజ్ సోర్స్ ఆఫ్ సాల్వేషన్ అండ్ విజ్డమ్. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2 తిమోతి 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట చూద్దాం మనం. 2 తిమోతి 3వ అధ్యాయము 15వ వచనం. విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండే నీవెరుగుదు. ఇందులో ఏంటంటే విశ్వాసము ద్వారా లేఖనములు అనే మాట రాయబడితే ఏమంటాడంటే రక్షణార్థమైన జ్ఞానము అంటాడు. ఈ వాక్యము లోపల రక్షణ ఉంది, రెండవది జ్ఞానం ఉంది. ముందు భాగంలో ఏం చేసామంటే మన విశ్వాసము బలపరచబడ్డానికి, శక్తివంతంగా ఉండడానికి వాక్యం ఉపయోగపడుతుంది. రెండవది రక్షింపబడ్డానికి, ఆమేన్. తర్వాత రక్షణార్థమైనటువంటి తర్వాత జ్ఞానము కలిగి ఉండడానికి ఈ వాక్యము జ్ఞానం అనుగ్రహించి ఉదయకాలపు ప్రార్థన జ్ఞానం ఇచ్చినట్లుగా ఈ వాక్యము దానికి తోడైతే అధికమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందగలం. ఆమేన్. తర్వాత ఇంకో మాట ఏమంటాడంటే 2 పేతురు 1వ అధ్యాయము 23వ వచనంలో 2 పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో అది రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం లేదే, ఎక్కడుంది? ఓకే, ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఒకవేళ నేను టైప్ చేసినప్పుడు 1 పేతురు 1వ అధ్యాయము 23వ వచనంలో నేను తప్పు టైప్ చేశాను. 1 పేతురు 1వ అధ్యాయము 23వ వచనంలో మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. ఆమేన్, ఆమేన్. మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించి. ద్వారా ఈ మాట అంటే వాక్యంలో దాచిపెట్టినటువంటి మాట గురించి మీకు జ్ఞాపకం చేశాను. తర్వాత నేను చదవండి. తర్వాత ఇంకొక మాట ఏమిటంటే ద వర్డ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ట్రూత్ అనేటువంటి మాట. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట రాయి. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో ఉన్నటువంటి మాట చూడండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. యథార్థంగా జీవించడానికి మన భక్తి, మన ప్రార్థన, మన శక్తి కాదు, కానీ యథార్థంగా జీవించడానికి దేవుని వాక్యంతో సంబంధం ఉండాలి. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే నా సంగతి మీకు తెలియదండి, ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ వెరీ పవర్ఫుల్ అండి, నేను మాట అంటే మాటేనండి అనేటువంటి మాట. ఇవన్నీ అబద్ధాలు. ఇవన్నీ కూడా ఏ మనిషి కూడా మాట అంటే మాటే కానీ మాట మీద నిలబడలేడే మాత్రం కూడా. ఆ మనిషికి వాక్యం కావాలి. ఆ మనిషికి వాక్యం దగ్గరుంటే, ఆ మనిషి వాక్యంతో సంబంధం కలిగి ఉంటే, యేసుక్రీస్తు ప్రభుతో సంబంధం కలిగి ఉంటే అప్పుడు యథార్థంగా జీవించగలడు. కానీ ప్రభుతో సంబంధం లేకుండా ఐఎమ్ వెరీ ఫైన్ అండి, నేను అలాగండి ఇలాగనుకుంటే అదంతా కూడా ఒకటి మాయ. ఏమండి? ఓకే. కనుక వాక్యము సత్యంలోనికి నడిపిస్తుంది. రెండవది యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఇంకొక మాట ఏమి రాయబడిందంటే, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఏమి రాయబడిందంటే 31వ వచనంలో, 8వ అధ్యాయం 31వ వచనంలో, కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఇంకోటంటే అప్పుడు సత్యం మిమ్ములను స్వతంత్రులనుగా చేయును. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. నా వాక్యమందు మీరు నిలిచిన వారైతే, యేసయ్య చెప్పినటువంటి మాట, మీరు నా వాక్యమందు నిలిచిన వారైనట్లయితే ఈ వాక్యము మిమ్ములను స్వతంత్రులుగా, అంటే పాపము యొక్క బానిసత్వము నుండి మిమ్ములను విడిపించును. ఆమేన్, 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 ఆమేన్. ఈ వాక్యము పాపము యొక్క బానిసత్వం నుంచి విడిపించడానికి ఈ వాక్యం ఏం చేస్తుందంటే యేసు ప్రభు దగ్గరకు నడిపించి, యేసు ప్రభు దగ్గర పశ్చాత్తాపములోకి నడిపించి, పాపపు ఒప్పుదలలోకి నడిపించినప్పుడు ఏమవుతుందంటే యేసు రక్తము మన పాపములను కడిగి వేయబడిన తరువాత ఈ పాపము నుండి మనము ఆమేన్ విడుదల చేయబడి
స్వతంత్రులుగా బతకడానికి దేవుని వాక్యం మనకి ఉపయోగపడతారు. హల్లెలూయా. రెండవది ఇంకొక మాట ఏంటంటే, తర్వాత మాట ఏంటంటే, ఈ వాక్యం గురించి మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం ఉన్నటువంటి ఏంటంటే, దిస్ వర్డ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ స్పిరిచువల్ ఫుడ్. ఇది ఆత్మ సంబంధమైనటువంటి భోజనాన్ని ఇచ్చేటువంటిది మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఎందుకంటే అంటాడు కదా దేవుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఏమంటాడంటే, మనుషుడు ఒక మంచి 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయము ఏమంటాడంటే, 4వ అధ్యాయం 4వ వచనంలో ఏముంటుందంటే, అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. మనము జీవించడానికి ఈ వాక్యమట ఆల్మోస్ట్ ఆల్ స్పిరిచువల్ ఫుడ్, ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం ఇది. హల్లెలూయా. తర్వాత 1 పేతురు 2:2 వచనంలో రాయబడిన రీతిగా ఈ యొక్క వాక్యమట మనకి ఆత్మ సంబంధమైనటువంటి గ్రోత్ వస్తుంది, అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల మనకి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే చూడండి ఒకసారి, కీర్తనలు 119:11 విషయాన్ని మనం పరిశీలన చేస్తే, 119 కీర్తనలు 119:11 ఉన్నటువంటి మాట, కీర్తనలు 119:11 నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ద వర్డ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ విక్టరీ ఓవర్ ద టెంప్టేషన్. పాపము మీద జయం పొందడానికి నీ వాక్యము నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అందుకని అంటాడు కదా ఆ వాక్యంలో, నీ నోటను నీ హృదయము లోపల ఈ వాక్యం ఉంది అంటాడు. కనుక ఈ వాక్యం యొక్క ప్రాముఖ్యత. తర్వాత ఇంకో మాట ఏమంటాడంటే, అదే 119లోనే 9వ వచనంలో ఏముంటుందంటే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట అనగా ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనకు పరిశుద్ధత కలిగిస్తాం. వాక్యంలో ఏముందంటే, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులైనడు అనేటువంటి మాట. మనము ఆయన వలె పరిశుద్ధులుగా ఉండడానికి మనకి అధిక అవకాశం లేనప్పుడు ఏమవుద్దంటే, ఈ వాక్యము మనలను పరిశుద్ధులుగా చేస్తుంది. అందుకనే దేవుడు ఈ వాక్యాన్ని మన దగ్గర, మన నోట, మన హృదయం లోపల దీన్ని ఆయన ఫిక్స్ చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. తర్వాత ఇంకో మాట 119:105లోకి వచ్చినట్లయితే, 119:105లో ఎంత చక్కని మాట ఉంటుందంటే, 105వ వచనం లోపల, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునాయి ఉన్నది. అనగా దిస్ వర్డ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ గైడెన్స్. ఆమేన్. ఈ వాక్యము మనకి గైడ్ చేసేటువంటి, ద సోర్స్ ఆఫ్ గైడెన్స్ అనేటువంటి మాట. అదైన తర్వాత ద వర్డ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ హీలింగ్. ఆమేన్. ఈ వాక్యము మనకి స్వస్థతను కలిగించేటువంటిది. ప్రైజ్ గాడ్. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనంలో ఉంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లెన్ను, నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొని నిమ్ము, నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుదువు. ప్రైజ్ ది లార్డ్. మనకు బ్రతకడానికి మంచి ఆరోగ్యం కావాలి. వాక్యము మనకి, ద వర్డ్ విల్ గివ్ అస్ ఏ గుడ్ హెల్త్. ప్రైజ్ ది లార్డ్. అన్ని ప్రాంతాల్లో స్వస్థత. పిల్లరా, దేవుని వాక్యము మన దగ్గర ఉంటే, ఆమేన్, మళ్ళా ఈ వాక్యము మన దగ్గర ఉంటే జరిగేది ఏంటంటే, రమారమి 10 ప్రాముఖ్యమైన విషయాలు జరుగుతాయి. మీరు ప్రార్థించేటప్పుడు ఏం చేయాలంటే, ప్రభువా ఈ వాక్యము నీ వాక్యముతో నా నోరు నింపుకొనుచున్నాను ప్రభువా, నీ వాక్యముతో నా హృదయము నింపుకొనుచున్నాను ప్రభువా, నాయన నీ వాక్యమును నా దగ్గరే ఉంచుకొనుచున్నాను ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యము ఆమేన్ మనుషుల జీవితాలకు మేలు కలగడానికి, ఈ వాక్యము మనుషుల జీవితాల్లో ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరము కలగడానికి, ఈ వాక్యము మనుషుని జీవితాల లోపల అనేకమైన విషయాల నుంచి విడుదల పొందడానికి, జయం పొందడానికి, శక్తివంతులుగా నిలవబడడానికి, ఆయా సమస్యలు వచ్చినప్పుడు, ఒంటరితనం వచ్చినప్పుడు, పరిస్థితుల లోపల నిలవబడడానికి
ప్రధానమైనటువంటిది రెండంచుల వాడి అయినటువంటి ఖడ్గము. ఈ ఖడ్గాన్ని దేవుడు నీకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో నాతో మాట చెప్పగలవా? ఈ రెండంచుల వాడి అయిన ఖడ్గాన్ని దేవుడు నాకిచ్చాడు. నీ దగ్గరుంటే ఈ వాక్యము నా దగ్గర ఉంది, నా నోటనుంది, నా హృదయంలో ఉంది, నా దగ్గర ఉంది అనేటువంటి మాట నువ్వు పలికితే ఈ వాక్యం వచ్చి నీ లోపల నిలిచి నీకు తిరిగి మళ్ళా ఆ ప్రాణాన్ని, ఆ లైఫ్ని ఇవ్వడానికి ఈ వాక్యం లోపల శక్తి ఉంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ దినాన్ని ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తాం, ఆలోచన చేస్తాం. వాక్యము నా దగ్గర ఉంటే 10 విషయాలు. 1 విశ్వాసం కలుగుద్ది, 2వది రక్షణ జ్ఞానము కలుగుద్ది, 3వది సత్యములో నడిపించబడతాం, 4వది స్వతంత్రులుగా చేయబడతాం, 5వది ఆత్మ సంబంధమైన ఆహారం కలిగి ఉంటాం, మనం ఆహారాన్ని తింటాం, 6వది ఆత్మ సంబంధంగా ఎదగడానికి మనకు సహాయం చేస్తుంది, 7వది విక్టరీ ఓవర్ టెంప్టేషన్, ప్రతి పాపం మీద ప్రతి శోధన మీద జయించడానికి ఉపయోగపడుతుంది, 8వది మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. ఆమేన్, 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 ఆమేన్. ఎంత పరిశుద్ధంగా ఉండాలని మనం ఆశపడితే అంతకంటే రెట్టింపు పరిశుద్ధులుగా ఈ వాక్యము మనల్ని చేస్తుంది. 9వది ద సోర్స్ ఆఫ్ గైడెన్స్, మనల్ని నడిపిస్తూ ఉంది. ఈ వాక్యం గైడ్ చేస్తూ ఉంటుంది మనకి. ఆఖరిగా ద వర్డ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ హీలింగ్. ప్రైజ్ ది లార్డ్. స్వస్థపరిచేటువంటిది, బ్రతకడానికి సహాయం చేసేటువంటిది. ఇలా వాక్యము ఈ విధముగా మనకు ఉపయోగపడుతుంది. ఖడ్గము దేవుడిచ్చాడు ఈ దినానికి వాక్యము, ఈ ఖడ్గాన్ని దేవుడిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఖడ్గం గురించి మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు పరిశీలన చేసాం. ఇంకొక 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ వాక్యము నీ నోట ఉంటుందని చెప్పాడు. తర్వాత ఈ వాక్యము నీ హృదయంలో ఉంటుందని చెప్పాడు. ఈ ఆదివారపు దినాన్ని మనము ఈ వాక్యము నా దగ్గర ఉంటే ఏమవుద్దు అన్న దాని మీద మనం పరిశీలన చేస్తాం. వచ్చే ఆదివారపు దినాన్ని ఈ వాక్యము నా నోటిలో ఉంటే ఆమేన్ ఏమి జరుగుద్ది? దేవుని వాక్యంతో మనం ఏమైనా చేయటానికి, అందుకే దేవుడు నిన్ను ప్రేమించి ఆమేన్ మరొకసారి దేవునితో మాట్లాడుతున్నాడు. చాలామందికి ఏంటంటే డబ్బులుంటే, ఇల్లు కొనుక్కుంటే, ఆస్తులు వస్తే, పొలాలు కొనుక్కుంటే, ఇంట్లో వస్తువులు కొనుక్కుంటే దేవుడు నాతో ఉన్నాడు, నన్ను దీవిస్తున్నాడు అనేటువంటి ఆలోచన. అది మేము కాదని చెప్పము ఎప్పుడు కూడా, అది కరెక్టే. అది కానీ అంతకంటే ప్రధానమైనటువంటిది దేవుని వాక్యము నీ దగ్గరుంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే పరలోక రాజ్యములో ప్రవేశించడానికి పరిశుద్ధత ప్రాముఖ్యము కనుక ఈ వాక్యము నిన్ను ఎప్పటికప్పుడు పరిశుద్ధంగా ఉంచుతూ, నిన్ను సిద్ధపరుస్తూ, పరలోకమందు దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు ప్రభువు దగ్గరికి వెళ్ళడానికి ఆమేన్ నిన్ను నడిపించేది దేవుని వాక్యం. దానికి ఈ సమయం లోపల ఈ వాక్యం కొరకు ఆశపడదాం, ఈ వాక్యం మీద మనసు పెడదాం, వాక్యాన్ని ప్రేమిద్దాం. ప్రైజ్ ది లార్డ్. అమ్మా నాయనా, దేవుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు వాక్యాన్ని ప్రేమిస్తే ప్రైజ్ ది లార్డ్ నీ దగ్గరికి ఎవ్వరూ రాలేరు. నువ్వు వాక్యాన్ని ప్రేమిస్తే చాలంతే. ఇక ప్రభువా ఈ వాక్యాన్ని నేను ప్రేమిస్తున్నాను ప్రభువా అంటే చాలు. వాక్యము నీ దగ్గర ఉంటుంది, నీ నోట ఉంటుంది, నీ హృదయంలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట చెప్పి నీ వాక్యాన్ని ప్రేమిస్తున్నాను ప్రభువా అని హృదయపూర్వకంగా వాక్యాన్ని ప్రేమించి ఆ మాట పలికితే వాక్యము లేచి ఆమేన్ లోపల ప్రాణము ప్రారంభించబడుతుంది. వాక్యమునకు ఊపిరి రావడం ప్రారంభించింది. ఆమేన్ గాలి పీల్చడం ప్రారంభిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. వాక్యము ఆమేన్, ఎందుకంటే వాక్యంలో మాట రాయబడింది జీవము గలది వాక్యము. వాక్యము కదలడం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. థింగ్స్ని కదుపుతుంది. ఆమేన్ పిల్లరా, దేవుడు ప్రారంభము లోపల వెలుగు కలుగును గాక అంటే వాక్యము వెలుగును పట్టుకొచ్చింది. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్. భూమి ఆమేన్ ఆ వాక్యంలో నుంచి ఎన్ని మాట, ఆదికాండము 1వ అధ్యాయంలోకి వెళితే ఈ వాక్యము చేసినటువంటి పనులు, ఇది దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని నీ లోపల ఎందుకు దాచి ఉంచాడంటే
ఈ పనులు నీ ద్వారా చేయటానికి ఆఖరి దినాల్లో ఈ దేశానికి నువ్వు కావాలి. ఈ దేశమునకు నీ ప్రార్థన కావాలి. ఈ దేశమునకు నీ పరిశుద్ధత కావాలి. ఆమేన్. ఈ దేశమునకు నీ స్వాతంత్ర్యము కావాలి. అనేక మందిని ఆ స్వాతంత్రులుగా చేయటానికి, పాపముల నుంచి విడిపించడానికి. ఆమేన్. ఈ దేశానికి అందుకనే దేవుడు నిన్ను ప్రేమించి ఈ వాక్యముతో దేవుడు నిన్ను నింపాడు. ఆమేన్. ఈ వాక్యము నిన్ను బలపరిచి మరణకరమైనటువంటి దినాల లోపల నిన్ను శక్తివంతునిగా చేసి ఆయన ఉద్దేశమును, ఆయన చిత్తమును ఈ దేశము లోపల నీ ద్వారా నెరవేర్చుకొనుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో పిల్లల వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ప్రార్థన చేయండి. తిరిగి మనం బుధవారపు దినాన్ని ఇలాగే కలుద్దాం. ఆ తరువాత శనివారపు దినాన్ని, ఆదివారపు దినాన్ని కలుద్దాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం గురించి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. అలాగే దయచేసి ఎక్కడ వారు అక్కడే కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ఒక మాట చెప్పండి మనసు లోపల, ప్రభువా, ఈ వాక్యము నా యొద్ద, నా నోటిలో, నా హృదయములో మీరు ఉంచినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా అని ఒక్కసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ మై లార్డ్ గాడ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవుడా, మీ పాదములకు వందనాలు. ఇదిగో ఈ సమయంలో ప్రభువా నాయన, వాక్యం యొక్క ప్రాముఖ్యత మాకు బయలుపరిచారు. శక్తివంతమైనది, సజీవమైనది ప్రభువా, సజీవమైనదై మై ఫాదర్ లార్డ్, బలము గలదై ప్రభువా తండ్రి నాయన. రెండంచుల వాడి అయిన ఖడ్గాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభువా. మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ దినాన్ని మీరు మాట్లాడినటువంటి ఆ 10 విషయాలు బట్టి మీకు స్తోత్రాలు. దేవా, మీ ప్రత్యేకమైన మీ కృప దయచేయండి. మాకు ఉంటున్నటువంటి నీ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. కృపలో మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ సమయంలో ప్రభువా, ఏ బిడ్డలైతే ప్రభువా బలహీనంగా ఉన్నారు, దేవా జ్వరములతో బాధపడుతున్నారు, ఏ బిడ్డలైతే ప్రభువనైనా జ్వరములు పోయిన తర్వాత కంప్లీట్గా శక్తిహీనమైపోయి ఉన్నారో ప్రభువనైనా, ఆ బిడ్డలందరి కొరకు మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీ కృప దయచేస్తున్నాయన మరొకసారి సంపూర్ణ స్వస్థతలో బిడ్డలకు నాయన అనుగ్రహించమని మనం చేస్తున్నాం. తండ్రి, మీకు వందనాలు. మేము 31 వరకు మేము ఇలాగే వాక్యం చెప్పుకోవాలి, ఆన్లైన్లోనే ప్రభు వాక్యం వినాలి కనుక నాయన దేవా, బిడ్డలను తండ్రి బలపరుచమని ప్రార్థన చేస్తున్నాను. వారి వ్యక్తిగతమైన జీవితంలో ప్రభు నాయన మీతో కలిసి ఉండడానికి, వాక్యంతో సంబంధము కలిగి ఉండడానికి నీ బిడ్డల్ని మీ వాక్యం చేతులకు అప్పగిస్తున్నాను నీ సేవకునిగా బాబు నాయన. మీరు మహిమ పొందండి, ఘనత పొందండి, దీవించండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడని యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో తిరిగి మనం బుధవారపు దినాన్ని మనం కలుసుకుందాం. పిల్లరా, ఎవరికి ఏ విధమైనటువంటి అవసరతలు ఉన్నా, ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి నాకు కాల్ చేయండి. ఏ సమయంలోనైనా సరే కాల్ చేయండి. నేను ఖచ్చితంగా ఫోన్ తీసుకుంటాను. నేను మీతో మాట్లాడతాను. ఫోన్లో అవసరమైతే ప్రార్థన చేస్తాను. ఈ సమయంలో రాలేకపోతున్నాను, నన్ను క్షమించండి. ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.